నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ క్యాలీఫ్లవర్ అలాగే పచ్చిశనగపప్పుతో ఫ్రై అండి. మరి రైస్తో పాటుగా చపాతీ పుల్కాల్లోకి సూపర్గా ఉంటుంది. దోశ స్టఫింగ్గా కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే దోశలోకి పెట్టుకొని చూడండి. ఆలు అవసరం లేదు, దీంతోనే చేసుకుంటాం, అంత టేస్టీగా ఉంది అంటారు మీరే. మరి ఇంకెందుకు ఆలస్యం, మనకి టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి కూడా చాలా మంచి కాంబినేషన్గా ఈ ఫ్రైని అయితే ఇలా ట్రై చేసుకొని చూడండి. మరి ఇంగ్రీడియంట్స్ నేనేం వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజు అయితే ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ అలాగే పచ్చిశనగపప్పు ఫ్రై కోసం తీసుకున్నానండి. క్యాలీఫ్లవర్ మొత్తం క్లీన్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 కప్ వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ఇదైతే 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇవి కొంచెం ఇలా కట్ చేస్తే చాలు, ఇలా చక్కగా కట్ అయ్యేలాగా ఉంటే మనకి బాగుంటుంది. అంతేకాదు ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకున్నాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మరి వీడియో చేస్తూ చెప్తాను. ఇక్కడైతే నేను చిన్నది ప్రెషర్ కుక్కర్ ఒకటి తీసుకున్నానండి. ఇందులోకి 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకున్నాను. ఇందులోనే ఇలా హోల్స్తో ఉన్న గిన్నెను తీసుకున్నాను, నేను ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం. ఇక్కడైతే ముందుగా నేను పచ్చిశనగపప్పు, వీటితో పాటుగా క్యాలీఫ్లవర్ ముక్కలు ఇవన్నీ కూడా ఈ బౌల్లోకి వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆవిరి మీద 7 నుంచి 10 నిమిషాలు ఉంచితే చాలు, చక్కగా ఉడికిపోతాయి. ఇక్కడ మనకి చూసారు కదా, మూత పెడతాను. స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఇక్కడ చూసారు కదా, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టిన ఈ పాన్ అయితే స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి ఉంచాను, ఆవిరి బయటికి రాకుండా చూసుకునేలాగా. మీడియం ఫ్లేమ్లో ఉంచి 7 నుంచి 10 నిమిషాలు ఉంచుతున్నాను. ఇక్కడ నేను ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, ఆవిరంతా ఆగిపోయింది. ఇప్పుడు నేనైతే చక్కగా ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. మనకి ఇందులోకి నీరు ఎలాగూ ఉండదు, ఆవిరి మీద ఉడికిందే కాబట్టి. తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టున్నాను. ఇందులోకి నేను ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఆయిల్ 2.5 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. వీటితో పాటుగా కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా, అలాగే కొద్దిగా నలగొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు. తాలింపు అంతా చక్కగా వేగిపోయిందండి. ఉల్లిపాయలు కూడా, వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో అయితే ఈ ఉల్లిపాయలు మనకి వేగేసరికి 3 నుంచి 5 నిమిషాలు అయితే పడుతుంది. ఐదు నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిపాయలు అంతా మొత్తం వేగిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఇందులోకి నేను ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ అలాగే పచ్చిశనగపప్పును వేస్తున్నాను. అవి వేయబోయే ముందే ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ అలాగే పచ్చిశనగపప్పు మొత్తం వేసేసుకున్నాను. ఇక్కడైతే మొత్తం శనగపప్పు అంతా ఉడికిపోయింది కదా, చక్కగా కొంచెంగా కదిలించుకోవాలి. క్యాలీఫ్లవర్ మొత్తం ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మరీ మనకు మెత్తగా అయిపోకుండా ఉంటుంది. నేనైతే ఉడికించేటప్పుడు నీళ్ళల్లో సాల్ట్ కొంచెం వేసానండి. ఇప్పుడైతే తాలింపులో కొంచెం వేస్తున్నాను. ఇక్కడ టేస్ట్కి తగినట్లుగా కొంచెం ఉప్పు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు సరిపోతాయి ఘాటు అనుకునే వాళ్ళకైతే ఇంకా కారం అవసరం లేదు. కొంచెం కారంగా కావాలి అనుకునే వాళ్ళకైతే పచ్చిమిరపకాయ కానీ ఇంకా లేదా ఎండు కారం కానీ ఇందులోకి వేసుకోవాలి. నేనైతే ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉంచేసి కొద్దిగా కారం అయితే వేస్తున్నాను. కొంచెం కారం కూడా వేసేసుకొని మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ క్యాలీఫ్లవర్ ముక్కలంతా చితికిపోకుండా ఒక సైడ్ నుంచి కదిలించుకొని మూత పెట్టేసేసి ఉంచుతున్నానండి 2-3 నిమిషాల పాటు. లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఉంచానండి. మూత తీస్తున్నానండి. చూడండి, చక్కగా మనకి ఉప్పు కారం పట్టినట్టుగా ముక్కకి నీరు కూడా తెలుస్తుంది.
ఒక్కసారి అయితే సాల్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయింది అనుకుంటే చివరిలో కొత్తిమీర వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ పడుతుంది నాకు. సాల్ట్ వేసేసి చివరిలో కొంచెం కొత్తిమీర కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, క్యాలీఫ్లవర్ అలాగే పచ్చిశనగపప్పుతో ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇలా చేసుకుంటే చాలు, మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీ పుల్కాల్లోకి, అలాగే దోశ స్టఫింగ్గా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా మన క్యాలీఫ్లవర్తో పాటు కావాలనుకుంటే బంగాళదుంపని అలాగే బీన్స్ని కూడా దీంతో పాటుగా మిక్స్ చేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు పంటి కింద తగులుతూ నోటికైతే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, క్యాలీఫ్లవర్ దొరికే సీజన్లో ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.